ఆ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయా? అధికార పార్టీ ఎత్తుగడలకి బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. అక్కడ చోటు చేసుకున్న వరుస ఘటనలకి బీఆర్ఎస్ ఇబ్బందుల పాలవుతుందనే చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులకి ఉచ్చు బిగించాలని చూసి తామే అందులో చిక్కుకున్నామని గులాబీ శ్రేణులు కుమిలిపోతున్నారట. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రోజురోజుకు ఉమ్మడి పాలమూరు రాజకీయాలు మారుతున్నాయి. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో నిరాశ నిస్పృహతో ఉన్న పార్టీ శ్రేణులకు ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఘటనలు మరింత టెన్షన్ పెడుతున్నాయట. తమ నాయకులు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం తమకు తీరని నష్టంగా మారుతుందని గులాబీ క్యాడర్ మదనపడుతోందట. గతంలో బీఆర్ఎస్ నేతల వ్యవహార తీరే దీనికి కారణమంటూ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ముందుండి పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్ను ఇరికించడానికి విసురుతున్న పాచికలు బీఆర్ఎస్కే బూమరాంగ్ అవుతున్నాయంటున్నారు. ఆ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కుదేలైన గులాబీ పార్టీకి రాబోయే రోజులు గడ్డుకాలంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లో చర్చకు తెరలేపుతున్నాయి. మహబూబ్ నగర్ నియోజకవర్గ క్రిస్టియన్ పల్లి 523 సర్వే నెంబర్లో జరిగిన అవినీతి అక్రమాల బాగోతంలో ఏకంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అరెస్టు అయ్యారు. బోగస్ పట్టాలతో ఫ్లాట్ల విక్రయం చేశారని శ్రీకాంత్ గౌడ్ ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది. ఈ ఎపిసోడ్ మరొక ముందే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న వార్తలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. నాగర్ కర్నూల్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్నారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. దీంట్లో జిల్లాకు చెందిన మరో 2 కీలక నేతలు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ చేపట్టిన అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడులు బీఆర్ఎస్ నేతల కుట్రలతోనే జరిగాయని పోలీసులు నిర్ధారణకు వచ్చి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై బురద చల్లేందుకు చేసిన ప్రయత్నం కాస్త రివర్స్ కావడంతో తాము వేసిన పాచికలు తమ వెనకే చుట్టుకున్నాయని గులాబీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. మొత్తానికి నేతల తప్పిదాలతో తాము జనంలో ముఖం చూపించలేకపోతున్నామని బీఆర్ఎస్ వర్గాలు వాపోతున్నాయి.